అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం పడిగాపులు పడటం ఇప్పుడు కేవలం వ్యక్తిగత సమస్యగానే మిగలడం లేదు. ఇది అమెరికా కార్పొరేట్ ప్రపంచాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో ఆలస్యం కారణంగా వివిధ రంగాల్లోని కీలక నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పని అనుమతులు అంటే వర్క్ పర్మిట్స్ గడువు ముగియడంతో అత్యంత అనుభవజ్ఞులైన అధికారులు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. అమెరికాలో పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఓ సంస్థ సీఈఓ సైతం తన వర్క్ పర్మిట్ డేట్ ఎక్స్పైర్ అయిందని చెప్పి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిఆర్ కోసం పెరుగుతున్న పెండింగ్ దరఖాస్తులు ఇప్పుడు సీనియర్ స్థాయి నిపుణులను కూడా ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. వీరు చాలా సంవత్సరాలుగా చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తూ పనిచేస్తున్నప్పటికీ కూడా సరైన పత్రాలు లేకపోవడం వల్ల తమ కీలక పాత్రల నుంచి తొలగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యను మరింత స్పష్టంగా తెలియజేసే ఒక హై ప్రొఫైల్ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. మెట్రోపాలిటన్ అట్లాంటా ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ మార్టా అనే ఇది ఫేమస్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్న కోలీ గ్రీన్వుడ్ జూలై 17న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన అమెరికా పని అనుమతి గడువు ముగియడంతో గ్రీన్ కార్డ్ రావడంలో జాప్యం జరగడంతో తన పదవిలో కొనసాగడం అసాధ్యమైపోయింది. సో కెనడా జాతీయుడైన ఈ గ్రీన్వుడ్ తన గ్రీన్ కార్డ్ త్వరలోనే వస్తుందని చెప్పి మార్టాలో గురువారం ధృవీకరించింది. కానీ ముందస్తు పదవీ విరమణ ఎంచుకున్నారు ఆయన. ఇమిగ్రేషన్ టైమ్ లైన్లు కార్పొరేట్ అమెరికాను దెబ్బతీస్తున్నాయి అనే వాదనకు ఇది బలమైన ఉదాహరణగా నిలిచింది. ఇక జనవరి 2022 మార్టా సీఈఓగా బాధ్యతలు చేపట్టిన గ్రీన్వుడ్ ట్రాన్సిట్ ఏజెన్సీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. అయితే ఇటీవల కాలంలో మార్టా కీలక విస్తరణ, పెరుగుదల ప్రాజెక్టుల అమల్లో కూడా అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఆయన అనూహ్య నిష్క్రమణ ఇటీవల అమెరికా ట్రాన్సిట్ రంగంలో జరిగిన అనేక ఉన్నత స్థాయి రాజీనామాలకు తోడైంది. వీటిలో చాలా వరకు కార్యాచరణ సవాళ్లు, కఠినతరం అవుతున్న ఇమిగ్రేషన్ నిబంధనలతో ముడిపడి ఉండటం గమనించాలి. అయితే గ్రీన్వుడ్ ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడి జూన్ 18, 2025న గడువు ముగిసిపోయింది. ఇది ఆయన ముందస్తు పదవి విరమణ నిర్ణయానికి దారితీసిందని చెప్పొచ్చు. అయితే మార్టా అనే సంస్థ ధృవీకరించిన దాని ప్రకారం ఆయన గ్రీన్ కార్డ్ త్వరలోనే రానున్నప్పటికీ కూడా ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే కెనడియన్ వీసా పైన చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్నారు ఆయన. సో ఆయన వర్క్ పర్మిట్ గడువు ముగిసిన వెంటనే గ్రీన్వుడ్ పనిని ఆపేశారు అని చెప్పి, స్వచ్ఛందంగా ఆపేశారని చెప్పి కూడా మార్టా కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఆయన వ్యక్తిగతంగా మార్టా బోర్డు సభ్యులు కూడా ఎగ్జిక్యూటివ్ లీడర్లందరికీ తన పరిస్థితిని తెలియజేశారు. అందుకని సో మార్టా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రోండా ఆలెన్ కు అధికారాలను బదిలీ చేశారు. ఈ సవాలుతో కూడిన పరిస్థితులను మార్టా ఒక ప్రకటనలో అంగీకరించింది. ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా విస్తృతమైంది. ఇది కోలీ గ్రీన్వుడ్ వ్యక్తిగత, వృత్తిపరమైన పురోగతిపైన ప్రభావం చూపిస్తుంది. మిస్టర్ గ్రీన్వుడ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సవాళ్లను పరిష్కరించబడతాయి. ఇక మార్టా ఫ్యామిలీ ఆయనకు మద్దతు కూడా ఇస్తుందని పేర్కొంది. అయితే ఈ సంఘటన అమెరికా గ్రీన్ కార్డ్ జాప్యాలు కార్పొరేట్ రంగానికి ఎంత పెద్ద సమస్యగా మారుతున్నాయో తెలియజేస్తోంది.